ప్రధాని మోదీ తెలంగాణలో 2 రోజుల పర్యటనకు రానున్నారు. నేడు ఆదిలాబాద్లో, రేపు సంగారెడ్డిలో ఆయన పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. 6 ప్రాజెక్టులకు వర్చువల్గా శంకుస్థాపన చేయనున్నారు ప్రైమ్ మినిస్టర్. ఈ పర్యటనలో పార్లమెంట్ ఎన్నికలకు శంఖారావం పూరించనున్నారు. బీజేపీ తొలి జాబితా ప్రకటన తర్వాత తొలిసారిగా ప్రధాని మోదీ పర్యటన చేపట్టారు. ప్రధాని పర్యటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విక్రమ్ ఇస్తారు. విక్రమ్, చెప్పండి. సో అభ్యర్థుల ప్రకటన అనంతరం ప్రధాని మోదీ పర్యటన ఏ విధంగా చూడాలి? శంకుస్థాపనలతో పాటుగా ఇది ఎన్నికలకు ప్రచార శంఖారావం పూరించినట్టే అనుకోవచ్చా? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? మరి మనం చూసుకోవచ్చు, మరి కాసేపట్లోనే ప్రధాని నరేంద్ర మోడీ ఆదిలాబాద్ పర్యటించనున్నారు. ఆదిలాబాద్ లో 6,000 కోట్ల పైచీలకు అభివృద్ధి పనులకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేయనున్నాడు. ప్రధాని పర్యటనకు సంబంధించి మరో గంట సేపు ఆలస్యం జరిగే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు. ఆదిలాబాద్ పర్యటనలో భాగంగా మోడీ మనం చూసుకోవచ్చు, రామగుండంలోని ఎన్టీపీసీలో నిర్మించిన 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ ను ప్రధాని ప్రారంభించడమే కాక జాతికి అంకితం చేయనున్నారు. దీంతో మొత్తం 1600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన థర్మల్ పవర్ ప్లాంట్ ను అందుబాటులోకి తీసుకురానున్నారు. రేపు 5వ తేదీన ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించబోతున్నారు. మొత్తంగా మనం చూసుకోవచ్చు, 15,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు సంబంధించి శంకుస్థాపనలకు ప్రారంభోత్సవాలు ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల కోడ్ మరికొన్ని రోజుల్లోనే రానుంది. ఆ నేపథ్యంలో ఎన్నికల కోడ్ కంటే ముందే ప్రధాని నరేంద్ర మోడీ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు పూర్తి చేస్తున్నారు. దీంతో తెలంగాణకు కేంద్రం ఏమిచ్చింది అని చెప్పే ప్రయత్నం అయితే ఈరోజు చేస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి మొత్తం ఎంత మేరకు తెలంగాణకు సంఖ్య వివరాలను కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఆదిలాబాద్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ మరో కీలక ప్రకటన కూడా చేసే అవకాశం ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. అక్కడ మూతబడిన ఒక సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అది పునరుద్ధరణకు సంబంధించి కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. 5,000 మంది ఉద్యోగాలు కూడా కల్పించే అవకాశం ఉంది దాంతో. కాబట్టి దాన్ని కూడా పునరుద్ధరణకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ ఈ సభ ద్వారా కీలక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తంగా ఈ రోజు సభ తర్వాత నేరుగా తమిళనాడు వెళ్తారు. తమిళనాడు నుంచి సాయంత్రం 6:50 బేగంపేట ఎయిర్పోర్ట్ చేసుకుని చేరుకుంటారు. ఆ తర్వాత రాజ్ భవన్ లో బస చేస్తారు. రేపు ఉదయం బేగంపేట ఎయిర్పోర్ట్ లోనే సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత సంగారెడ్డిలో జరిగే సభలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనబోతున్నారు. హరి రైట్ విక్రమ్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.